న్యూ టీవీ తెలుగు. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ కవితకు అధికార లేఖ రాశారు. కవిత తన కొత్త పార్టీని తెలంగాణ రక్షణ సేన పేరిట రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకుంది. అయితే గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి సంక్షిప్త నామం కారణంగా ఈ పేరు ఓటర్లలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. దీంతో పార్టీ పేరు మార్చాలని ఆదేశించింది. రాబోయే 15 రోజుల్లోగా 3 ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని కవితకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సూచించారు. లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేస్తామని హెచ్చరించారు. ఈ పేరుపై బీఆర్ఎస్ తో పాటు వివిధ వర్గాల నుంచి ఈసీకి భారీగా అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. మహారాష్ట్రలోని మరో సంస్థ కూడా ఇదే పేరుకు దరఖాస్తు చేసుకోవడం వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది. గతంలో కేసీఆర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రారంభమై ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితిగా మారింది. ఇప్పుడు కవిత మళ్లీ అదే టీఆర్ఎస్ సంక్షిప్త నామంతో కొత్త పార్టీని ఏర్పాటు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈసీ లేఖపై కవిత ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.